రేయ్ ఆగరా. రేయ్ మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. పాల్ వస్తానా లేకండి అయ్యా, తెల్లారి చాలాసేపు అయింది. ఒరే రాకీ జాకీ, మీకు బెడ్ మిల్క్ తెస్తున్నారా? బెడ్ మిల్క్ తాగండి తాగండి తాగండి. ఇదిగో ఉండవే, ఇదిగో బెడ్ మిల్క్ తాగు. నువ్వు తాగమ్మా, నువ్వు తాగు. తాగి తెల్లారులు నా చెవులు తూటుకురు కానీ తాగండి. నన్ను తాగండి. జీతాలు తీసుకునే వాళ్ళేమో దున్నపోతుల్లాగా పడుకున్నారు. కంటి మీద కుణుకు లేకుండా కాపలాగా నిన్నేమో వాళ్ళు ఇంకా ఖైదీగానే చూస్తున్నారు. ఖైదీనే నేనే కాదు, ప్రతి మనిషి ఖైదీనే. తల్లి కడుపులో 9 నెలలు ఖైదీ, పుట్టాక తల్లి ఒడిలో ఖైదీ, పెరిగాక ప్రేయసి గుండెలో ఖైదీ, పెళ్ళయ్యాక భార్యకి జీవిత ఖైదీ, చనిపోయాక కాలి బొటన వేలకు సంకెళ్ళు వేసుకుని ఖైదీగానే స్వర్గం అనే సబ్ జైలుకు, నరకం అనే సెంట్రల్ జైలుకు బదిలీ అయిపోతాడు. అందుకని నేను ఖైదీని. అయ్యి బాబోయ్, ఎంత గొప్పగా చెప్పారు. అయితే నేను ఇప్పటి నుంచి నన్ను రాజు అని పిలవను, ఖైదీ గారు అని పిలుస్తాను. ఇక్కడే ఉండు, ఏడేడి కాపాటుకొస్తాను. ఇదిగో ఇందాక తెచ్చిన పాలేవి పొయ్యి మీద పెట్టాను బాబు. ఏమ్మా, ఆ పాలు తాగద్దు, అందులో విషయం కలిపారు. ఓహో, ఇలా నాటకవాడి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? కాదమ్మా, నిజంగానే విషయం కలిపారు. ఆ పాలు కుక్క తాగొచ్చాను. కుక్క తాగడం ఏంటి? నేను తాగుతాను. వద్దమ్మా, నా మాట విను. వద్దు వద్దు. డ్రామాలు ఆడుతున్నాడా ఆంటీ? విషం అయితే ఈ పాటి చావాలి కదా. ఆంటీ, నా మాట విని రాసుకెళ్ళి బయటికి పంపించేయండి. ఇవాళ పాలలో విషం ఉంది, తాగొద్దంటాడు. రేపు అన్నం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దంటాడు. అమ్మా, పాపకు నోరు తెరవండి, నోరు తెరవండి. కాసేపు విశ్రాంతి తీసుకునివ్వండి. నీ కడుపులో బాధ నాతో చెప్పుకున్నావు కాబట్టి నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి బాధలో ఉన్నాడని ఎదుటి మనిషికి చెప్పకపోయినా తెలియటం కోసం దేవుడు కన్నీళ్లు పెట్టాడట. ఈ పసిపిల్లలకు నా బాధ తెలుపుదామంటే నాకు ఆ కన్నీళ్లే రావటం లేదు. నా భార్య చితిమంటల వీడిలో అవన్నీ ఆవిరైపోయాయి. చూడండమ్మా, ఇంటికి మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ రాజును మీరు విపరీతంగా ద్వేషిస్తుంటే చూసి ఆకలేక చెప్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? మీ ముగ్గురులో ఇద్దరే మీ నాన్నగారి కూతుర్లట. ఒకరు మాత్రం రాజు కూతురట.
దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. జరిగెను ఎంత ఘోరము, తగిలెను దాని శాపము. పోగొట్టుకొంటిని నే కన్నవారిని, చేజార్చుకొంటిని నా అన్నవారిని. ఎవరు లేని ఏకాకినైతిని. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. కంటికి రెప్పనై కావలి కాయనా, పగలు రాత్రి పాపలకు. పట్టెడు గుండెనే ఊయల చేయనా, పలుకే నోచని సేవలకు. విను వీధి దారిలోన విహరించు తారలారా, మనసార ఒక్కసారి నా మాట చెప్పిరారా. నాన్న అన్నా ఒక పిలుపు చాలని. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. ఆశల జ్యోతితో హారతులివ్వనా ఈ చిన్నారులా కోవెలకు. చెమరిన కళ్ళతో చమురును పోయనా ఈ గుడి ముంగిట దివ్యలకు. కడసారి మరణ శిక్ష మన్నింపు కోరుకుంది, మీ మనసులోన ఇంత చోటిస్తే చాలునంది. పోతే పోని ఆ పైన జీవితం. దేవతలారా దీవించండి, చేసిన తప్పులు మన్నించండి. జరిగెను ఎంత ఘోరము, తగిలెను దాని శాపము. పోగొట్టుకొంటిని నే కన్నవారిని, చేజార్చుకొంటిని నా అన్నవారిని. ఎవరు లేని ఏకాకినైతిని. ఏంటి రాజు ఇది? ఉతికిందే ఉతుక్కుంటూ ఉన్నొక్క సొక్కతో ఎంతకాలం తిప్పబడతావు? ఇదిగో అయ్యగారి బట్టలు తెచ్చాను, తీసుకో. ఆ పిల్లలే ఇచ్చారయ్యా. నన్ను కాల్చి వాళ్ళేం చేయొద్దు. వద్దాదా రాజు, నాకు కావలసింది వాడి కూతుళ్ళ ప్రాణాలు. అందులో నీ కూతురు ఎవరో చెప్పు, దాన్ని వదిలేసి వాళ్ళని చంపుతా. దాదా ఆ ముగ్గురు నా బిడ్డలేదు దాదా. దాదా వాళ్ళేం చేయొద్దు. రాజు తప్పుకోరా. దాదా వద్దు దాదా. దాదా నా మాట విను దాదా.